ఈ పోలవరం ప్రాజెక్ట్ కట్టడం వల్ల మీ గ్రామాలకి సమస్యగా ఉంది. ఊర్లు కూడా మునిగిపోతున్నాయి. తెలంగాణలో కాకుండా మేము ఉండేదేమో ఆంధ్రాలో, తెలంగాణకి ఎందుకేమో మా పిల్లల స్కూళ్ళు ఉంటున్నాయని చెప్పేసి రకరకాల సమస్యల గురించి చెప్తున్నారు. అసలు ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడానికి ప్రత్యేక కారణం ఏంటి? నా పేరు వెంకటనాయక్ అండి, సేవలాల్ సేన, నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు తెలంగాణ జాగృతి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఈ యొక్క సమావేశం పెట్టడానికి, అంటే తెలంగాణపై ఖడ్గం, జల ఖడ్గం ఆ విధంగా ఉందో తెలంగాణపై ఈ పోలవరం అనేది ఖడ్గం లాగా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మేము బతుకులు మారుతాయి, మా బతుకులు బాగుతాయని తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినాం. తెలంగాణ రాష్ట్రం కోసం గిరిజనులుగా, లంబాడి బిడ్డలుగా మేము ప్రాణత్యాగం కూడా చేసినాం. ఆ రోజు మరి తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ మేము సంబరాల్లో మునిగిపోతా ఉంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం కావాలని రాత్రి కుట్ర చేసి మా యొక్క తెలంగాణలో ఉన్నటువంటి 7 మండలాలు 136 గ్రామ పంచాయతీలను మరి రాత్రికి రాత్రే ఆంధ్ర ప్రాంతంలో కలిపేయడం జరిగింది. అది కుట్రలో భాగమే. అక్కడ ఉన్నటువంటి గిరిజనులుగా ఉన్నటువంటి ఆదివాసీలుగా, లంబాడి బిడ్డలుగా అందరూ కూడా ఆ రోజు ఆనంద సంబరాల్లో మేము తెలంగాణ సంబరాలు చేసుకుంటే వాళ్ళేమో బాధలో మునిగిపోయారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు చదువుకునేది, వాళ్ళు ఉండేదేమో ఆంధ్ర అయితే పిల్లలు చదువుకునే స్కూల్ ఏమో భద్రాచలంలో ఉంటుంది తెలంగాణ ప్రాంతంలో. కాబట్టి రేపు పొద్దున వాళ్ళు చదువుకునే అంటే వాళ్ళకి ఉద్యోగాలు రావాలన్నా కూడా మరి వేరే రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళకి అవుతారు. కాబట్టి ఈ రాష్ట్రంలో వాళ్ళకి స్థానికత కోల్పోతారు. కాబట్టి ఈ రాష్ట్రం రిజర్వేషన్ కూడా కోల్పోతారు. కాబట్టి ఈ రాష్ట్రంలో రావాల్సినటువంటి మా యొక్క వ్యవసాయాన్ని కానీ మా యొక్క స్థిరత్వాన్ని కోల్పోతామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి చాలా మంది, అక్కడ ఉన్నటువంటి ముంపు ప్రాంతానికి ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు, వాళ్ళ స్థానిక సర్పంచులు అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలు, ఎంపీపీలు వాళ్ళు ఏకగ్రీవ తీర్మానం చేసి మేము మాకు వద్దు ఆంధ్రాలో, మాకు తెలంగాణలో ఉంటాం, మా రాష్ట్రంలో మేము ఉంటామని బదిలాడినా కూడా, ప్రజాభిప్రాయ సేకరణ చేసినా కూడా కావాలని కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా చేస్తా ఉన్నది. ఒకవైపు ఆపరేషన్ కగార్ పేరుతోని గిరిజన ఆదివాసీలను పిట్టల్ని కాల్చినట్టు కాల్చే 1000 మందికి ఇప్పటికీ ఆ యొక్క ఏది మన అడవి ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి వారిని ఆపరేషన్ కగార్ నక్సలిజాన్ని ఏరిపారేయాలి. నక్సలిజాన్ని ఏరిపారనే కుట్రలో భాగంగానే నక్సలిజం పక్కన పెట్టండి కానీ మా యొక్క గిరిజనులు, ఆదివాసులు చాలా మంది పుట్టను చెట్టును నమ్ముకొని ఉన్నారు. కాబట్టి వాళ్ళను పుట్టన పెట్టుకుంది. మరి దాన్ని కూడా మేము సేవలాల్సిన వ్యతిరేకిస్తా ఉన్నాం. అక్కడ గిరిజనులు చంపుతా ఉన్నది, ఇక్కడ గిరిజనులను మరి గోడును, బాధను వెళ్ళబిస్తా ఉన్నారు. ఇప్పటికైనా మరి రేపు 25వ తారీఖున జరిగేటువంటి ఈ యొక్క 4 రాష్ట్రాల సీఎంలతోని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక ప్రగతి ఎజెండాలతోని ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ లో వెళ్ళినటువంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము సేవలాల్సిన డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు మీటింగ్ వెళ్తా ఉన్నారు, మీరు కూడా హామీ ఇచ్చి ఉన్నారు. మీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ యొక్క భద్రాచలం నడిబొడ్డులో మీరు ఇచ్చినటువంటి మాటను గుర్తుంచుకోండి. 5 గ్రామాలను ఈ తెలంగాణకు తీసుకొచ్చే బాధ్యత నాదని మీరు ప్రామిస్ చేసి ఉన్నారు. మీరు మాట నిలబెట్టుకోవాలి. రేపు జరిగేటువంటి ప్రగతి ఎజెండా ఏదైతే ఉందో మీరు ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లాలి. ఇక్కడ ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులు ఉన్నారు. మరి 3 మంత్రులు మీరు కావాలని ప్రజల పక్షాన ఉంటారా, లేదా మీరు కూడా ఆ ప్రధానమంత్రి తొత్తుగా మారుతారా, మీరు తేల్చుకోవాలి. లేకపోతే ప్రజలు ఎంత గౌరవపడుతున్నారో, ఎంత అవస్థపడుతున్నారో, చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు, వేరే ఊరికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ యొక్క పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. చాలా కిలోమీటర్ ప్రయాణం చేయాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ మంచి తరుణము ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఇవాళ కవిత గారు మరి ఆమెనే కఠోర దీక్షతోని, ఎందుకంటే ఇదే కూడా సాధించాలని ఆ యొక్క తెలంగాణ ప్రజలు అన్యాయం అయిపోతారని చెప్పేసి ఈ యొక్క విషయాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లాలి. రేపు 25 మీటింగ్ జరిగేటువంటి దాని గురించి ఈ డిమాండ్స్ తోని మరి మీటింగ్ పెట్టారు. దానికి కూడా మేము ఈ మీటింగ్ కి మేము మద్దతు ఇస్తూ, మేము కూడా ఈ మీటింగ్ స్వాగతిస్తూ మేము కూడా డిమాండ్ ను వెళ్ళబుస్తా ఉన్నాం.